హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో క్రిస్పీ కార్న్ వడని చూపించబోతున్నాను. వీటిని స్వీట్ కార్న్తో కాకుండా మన దేశీ మొక్కజొన్నలతో నేను ఈరోజు చూపించబోతున్నాను. ఈ వడలు అందరికీ సుపరిచితమే, కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మరింత క్రిస్పీగా మరింత టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం నేను ఒక బౌల్ వరకు మొక్కజొన్నని ఇలా గింజలు ఒలిచేసుకొని ఒక బౌల్ వరకు తీసుకుంటున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ వడలు ఆయిల్ పీల్చకుండా మంచిగా క్రిస్పీగా రావాలంటే వీటిని బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని అందులోకి కారానికి సరిపడినట్టు నేను 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేశాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు వరకు కరివేపాకుని, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను కల్లుప్పుని వాడుతున్నాను. తర్వాత రుచి చూసుకొని మళ్ళీ ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో దీన్ని ఇలా ఫస్ట్ స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మనం వేసిన పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ బ్లెండ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఒకసారి ఇలా మెత్తగా పట్టుకొని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం బరకగా పట్టుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరాని, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని, అలాగే ఒక గుప్పెడు వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని, అలాగే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనం రైస్ ఫ్లోర్ని, బియ్యం పిండిని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, 1/4 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వీలైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఏమైనా లూజ్గా అనిపిస్తే కొంచెం మనం బియ్యం పిండిని 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం వడల షేప్ లాగా చేస్తే మనకు ఆ బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే వడలు అనేవి క్రిస్పీగా టేస్టీగా ఆయిల్ పీల్చకుండా మంచిగా వస్తాయి. నెక్స్ట్ ప్రాసెస్ని చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని మనం ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసేసుకొని వడ షేప్ లాగా ఒత్తుకొని మనం చిన్నగా ఆ వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి. కావాలంటే మీకు సెంటర్లోకి ఒక హోల్ పెట్టుకొని కూడా ఈ విధంగా మనం వడలాగా చేసేసుకోవచ్చు. సో అన్ని ఈ విధంగా 1 బై 1 వేసేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉండే విధంగా చూసుకుంటూ మనం వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టితే మనకు త్వరగా పైన మాడిపోయి లోపల కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మంటని ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అవి పీల్ చేసుకుంటుంది ఆయిల్ని మొత్తం. సో నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మనం చేతితో కాకుండా ఇలా ఒక పేపర్ని లేదా ఇలా ఆయిల్ కవర్ని దానిపైన కొంచెం వాటర్ని లేదా ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా వడ షేప్ లాగా చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా అయితే త్వరగా ఊడొచ్చేస్తాయి. సో వీటిని స్లోగా అందులోకి ఆయిల్లోకి మనం వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం అంతటిని కూడా ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా నిమ్మకాయ ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. ఇలా ఎన్ని కావాలంటే అన్ని గారెల్ని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. వీటిని పండగ టైంలో నాన్ వెజ్తో డిప్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మనం ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకుంటే అవి మరింత క్రిస్పీగా మరింత టేస్టీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇలా ఈ సీజన్లో దొరికే ఈ మొక్కజొన్నలతోనే ఇలా గారెలు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అందరికీ కూడా నచ్చుతుంది. ఇలా వీటిని పిల్లలకి స్నాక్స్లో అయినా ఈ విధంగా పెట్టేయచ్చు ఈజీగా. సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సౌండ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీటిని ఆనియన్, పచ్చిమిర్చి, లెమన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.